ఒక్కసారి ఇలా మటన్ బిర్యానీ మీ ఇంట్లో ట్రై చేయండి. రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే మటన్ నీట్గా క్లీన్ చేసేసుకొని కుక్కర్లో కొంచెం పసుపు, కొంచెమే ఉప్పు వేసుకొని దాన్ని 4 to 5 విజిల్స్ వరకు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. అది మన కుక్కర్ కెపాసిటీని బట్టి కొన్ని 4-5 విజిల్లకు ఉడికితే కొన్ని 6-7 విజిల్స్ పడతాయి అన్నమాట. నెక్స్ట్ మిక్సీలో అల్లము, టమాటోస్, వెల్లుల్లిపాయలు, కొన్ని ఆనియన్స్ వేసేసి మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇందులోనే నేను చూసారా 2 యాలకులు, ఒక స్టార్ అనెస్, దాల్చిన చెక్క, లవంగాలు వేసేసి మిక్సీ చేసేస్తున్నాను. ఇలా మనం వీటితో పాటు మిక్సీ చేసేయడం వల్ల వాటి అరోమా బాగా వస్తుంది అనమాట. ఇంకా పొయ్యి మీద బిర్యానీ హండీ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా బిర్యానీ సామాన్లు ఏముంటే అవి వేసుకోండి. కొంచెం నెయ్యి కూడా వేసాను అనమాట. ఓన్లీ ఆయిల్ కాకుండా సగం ఆయిల్ సగం నెయ్యి వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది బిర్యానీ. ఇంకా ఎప్పుడైనా బిర్యానీలోకి ఆనియన్స్ ఇట్లా స్లైసెస్లా కట్ చేసుకుంటే ఏంటంటే అవి కంప్లీట్గా ఫ్రై అయ్యేసరికి ఏంటంటే మంచిగా పొడవుగా బాగా కనిపిస్తాయి అన్నమాట ఫ్రైడ్ ఆనియన్స్. ఇంకా అవి ఒకవైపు ఫ్రై అవుతున్నాయి, ఇంకో వైపు నేను రైస్ ఉడికించుకోవడానికి అయితే హండీ పెట్టేసి అందులో పచ్చిమిర్చి, బిర్యానీ అన్నీ కొన్ని కొన్ని వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే ఘాట్ ఎక్కువైపోద్ది. మటన్ బిర్యానీ అస్సలు అంత ఘాటు తినలేము, కొంచెం మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది అనమాట. సాల్ట్ మాత్రము మన తినే టేస్ట్ కన్నా 2-3 ఇంతలు ఎక్కువ వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసేసి ఇంకా ఆ నీళ్ళు మరగడానికి అయితే పెట్టేశాను అనమాట. ఆ లోపు ఆనియన్స్ చూసారా నీట్గా ఫ్రై అయిపోతున్నాయి, కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతున్నాయి కదా. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు మీకు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే ఇక్కడ చెప్తాను. దానివల్ల బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది రెస్టారెంట్ వాళ్ళ సీక్రెట్ అనమాట, మీకోసం నేను షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను షుగర్ తీసుకున్నాను, 1 స్పూన్ షుగర్. ఇంకా 2 మినిట్స్లో ఆనియన్స్ వేగిపోతాయి, కలర్ కంప్లీట్గా మారిపోతాయి అన్నప్పుడు షుగర్ అయితే వేసుకోండి. ఈ షుగర్ మాత్రం ఏం బిర్యానీ టేస్ట్ మారిపోయి స్వీట్గా అయితే అవ్వదు, ఇది ఓన్లీ ఆనియన్స్కే పడుతుంది. మనం బిర్యానీ తినేటప్పుడు ఆనియన్స్ కొంచెం స్వీట్గా ఉండడం వల్ల బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అందులో నుంచి నేను సగం ఆనియన్స్ కన్నా ఎక్కువ తీసేసి మిగిలిన ఆనియన్స్లో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా యాడ్ చేసుకున్నాను. ఇంకా ఈ మసాలా కంప్లీట్గా వేగిపోవాలి, ఆయిల్ పైకి తేలేంత వరకు వేగాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంకా ఇది వేగడానికి అయితే ఒక సైడ్ పెట్టేశాను అనమాట. ఇంకా ఇది వేగుతున్నప్పుడే ఇందులో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పసుపు, గరం మసాలా, తర్వాత సాల్ట్, కారం కూడా యాడ్ చేసేసుకొని ఈ ముద్దలోనే బాగా వేగాలన్నమాట. అప్పుడు పచ్చివాసన అస్సలు ఉండవు, కారమైన ఏదైనా. ఈ పేస్ట్తో పాటు ఆ మసాలాలు, కారం అన్నీ వేగుతూ ఉండాలన్నమాట, ఆయిల్ బయటికి తేలేంత వరకు ఇది మంచిగా వేపుకోవాలి. ఈలోపు మటన్ అయితే ఉడికిపోయింది చూసారా నీట్గా. ఆ పేస్ట్ కంప్లీట్గా వేగిపోయిన తర్వాత మటన్ అయితే అందులో యాడ్ చేసేసుకోండి. ఇంకా ఇందులో వేయడానికి కొత్తిమీర, పుదీనా మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, పుదీనా అయితే మా గార్డెన్లో ఉంది, కోసేసుకొని తెచ్చేసుకుంటున్నాను అనమాట. చూసారా ఇలా ఫ్రెష్గా మన గార్డెన్ నుంచి తెచ్చుకొని మన వంటల్లో వాడితే చాలా బాగుంటుంది కదా. అంటే ఆ అరోమా కూడా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి. చూడండి గోంగూర వేసాను కదా, ఎంత బాగా వచ్చింది కదా గోంగూర. నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా నేను కోసేసుకుంటున్నాను బిర్యానీలోకి అనేసి. ఇంకో ఇది మా మినీ గార్డెన్ అనమాట. గార్డెన్ టూర్ కావాలనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో అడగండి, నెక్స్ట్ కంపల్సరీ నేను గార్డెన్ టూర్ అయితే చేస్తాను. ఇంకా ఈ మరుగుతున్న నీళ్ళలో కొంచెం కరివేపాకు, తర్వాత మన మటన్ వేగుతుంది కదా అందులో కూడా కరివేపాకు, పుదీనా కొంచెం వేసుకొని కొంచెం పుదీనా అయితే పక్కన ఉంచుకోండి, మనం దమ్ వేసినప్పుడు పైన వేసుకోవడానికి పనికి వస్తుంది అనమాట. ఈ నీళ్ళు మరుగుకొచ్చినప్పుడు ఇందులో బాస్మతి రైస్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ దమ్ వేయడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే బాస్మతి రైస్ ఒక్కొక్క బ్రాండ్కి వాటర్ ఒక్కొక్క కన్సిస్టెన్సీ ఎక్కువ వేయాల్సి వస్తుంది, కొన్నిటికి తక్కువ వేయాల్సి వస్తుంది కదా. మనం దమ్ ఏంటంటే ఉడికించిన తర్వాత రైస్ బయటకు తీసేస్తాం కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుంటాము, అంటే మనం గంజి ఓరుస్తాం కదా ఆ టైప్లో అనమాట. ఇంక దీనివల్ల మనకి ఏంటంటే ఎక్కువ ఉడుకుతుంది, సాఫ్ట్గా అయిపోతుంది, కొంచెం పలుకుగా ఉంటుంది అన్న ప్రాబ్లం అయితే ఉండదు అనమాట బిర్యానీలో. ఈ రైస్ మాత్రం ఆల్మోస్ట్ 90% అయితే ఉడికిపోవాలి. మీరు ఎక్కువ ఉడకకుండా కొంచెం పలుకున్నప్పుడు తీసేస్తే మాత్రం చల్లారిన తర్వాత బిర్యానీ ఇంకా పలుకుంటుంది. మటన్లో మాత్రం ఈ స్టేజ్లోనే ఉప్పు, కారం, మసాలా అన్నీ టేస్ట్ చూసుకోండి. అన్నీ కరెక్ట్గా సరిపోయిన తర్వాత హాఫ్ అయితే ఇందులో నుంచి పక్కకు తీస్తున్నాను నేను. మనం దమ్ లేయర్స్ లాగా వేస్తాం కాబట్టి సగం తీసేసి ఈ మిగిలిన దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ వాటర్ యాడ్ చేయడం వల్ల దమ్ వేసినప్పుడు ఆ
అడుగు మాడిపోకుండా అడుగు పట్టకుండా ఉంటుంది. ఈ వాటర్ స్టీమ్ అనేది రైస్కి సరిపోద్ది అనమాట. రైస్ అనేది 90% అయితే బాయిల్ అయిపోయింది. ఇంకా నేను పైన లేయర్స్ లాగా వేస్తున్నాను. రైస్ ఎప్పుడు గట్టిగా ఆదిమైతే పెట్టొద్దు దమ్ కోసము. అట్లా పెడితే అయితే లోపల దాకా బాగా బాయిల్ అవ్వదు, లోపల పలుకులాగా కొంచెం ఉండిపోద్ది అనమాట. ఇంకొకటి, బిర్యానీ చేసినప్పుడు ఎప్పుడైనా మనం ఎంత క్వాంటిటీ చేస్తున్నామో దానికి 2 ఇంతలు ఉండే హండీ అయితే తీసుకోవాలి. అప్పుడు బిర్యానీ ఈవెన్గా లోపల దాకా బాగా కుక్ అవుతుంది. ఫస్ట్ అయితే రైస్ వేసేసి దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసాను. మనం పక్కకు తీసి పెట్టుకున్న మటన్ కూడా దీని మీద ఒక లేయర్ లాగా వేసేసి ఇంకా మిగిలిన రైస్ కూడా మంచిగా ఈ మటన్ బయటికి కనిపించకుండా కవర్ అయ్యేటట్టుగా పైనుంచి అయితే వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ కానీ అలాంటివి ఏమి వేయట్లేదు. కుంకుమ పువ్వు పాలు ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర అవైలబుల్గా లేదు. మీ దగ్గర ఉంటే మీరు వేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట. వేడి పాలల్లో కాసేపు కుంకుమ పువ్వు నానబెట్టి పైనుంచి వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నేను పైనుంచి కూడా ఫ్రైడ్ ఆనియన్స్ మిగిలినవన్నీ వేసేసి మన దగ్గర మిగిలిన పుదీనా ఇంకా కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి. 1 స్పూన్ మాత్రమే నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ఎక్కువ వేస్తే మటన్ బిర్యానీ కదా, ఎక్కువ హెవీ ఉంటుంది అనమాట. ఇందులో కాజు కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. ఆల్రెడీ మటనే హెవీ కదా, అందుకనే నేను అలాంటివి ఏమి యాడ్ చేయలేదు. ఒక కింద రేకు పెట్టుకొని, చపాతీ కాల్చే రేకు పెట్టేసి సిమ్లో పెట్టి దాని మీద హండి పెట్టుకొని 15 మినిట్స్లో అయితే రెడీ అయిపోద్దాము. అబ్బా చూసారా ఎంత బాగుందో, అసలు ఫ్లేవర్ ఎంత బాగా వస్తుందో. మీ వరకు ఈ ఫ్లేవర్ని కూడా పంపించగలిగితే బాగుండు అనిపిస్తుంది నాకు. చూడండి రైస్ ఎంత పొల్లులుగా ఎంత బాగా వచ్చిందో. మటన్ కూడా మనం ముందే బాయిల్ చేసేసుకున్నాం కాబట్టి ఇంకా మటన్ బాయిల్ అవుతుందా లేదా అన్న డౌట్ అయితే మనకు ఉండదు. ఆల్రెడీ టైం 1:30 అవుతుంది. ఇంకా అందరం కూర్చొని తినడానికి అయితే కూర్చొని పోయాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. అంటే నేను ఎక్కువ మసాలాస్ వేయకుండా కొంచెం మైల్డ్గానే చేశాను. ఎందుకంటే మా బాబు కూడా ఉంటాడు కదా, వాడు కూడా తింటాడు బిర్యానీస్ ఎక్కువ, అందుకని కొంచెం మైల్డ్ ఫ్లేవర్స్తోనైతే నేను చేశాను. మీ టేస్ట్ని బట్టి మీరు కారాలు మసాలాలు అన్నీ అడ్జస్ట్ చేసుకోండి. చాలా వేడిగా ఉంది అసలు. నేను మా బాబుకి తినిపించడానికి అయితే వేసుకున్నాను ప్లేట్లో. మటన్ చూసారు ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. అలా మటన్తో బిర్యానీ కలుపుకొని తింటే టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.